నమస్కారం సార్. నా పేరు మొగమాడి సత్యనారాయణ, ఎక్స్ కార్పొరేటర్ని. 2002 నుండి కూడా ఇవాళ వరకు కార్పొరేటర్గా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము. టీడీపీ ఏఎంలో ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేసిన దగ్గర నుండి కూడా నెగ్గిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 4-5 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 4-5 ఎలక్షన్లో కూడా అందరినీ కలుపుకుని ప్రతి ఎలక్షన్లో కూడా ఏదైతే మా టీడీపీ పార్టీ సపోర్ట్ ఉందో వాళ్ళని నెగ్గించుకుంటూ వచ్చాము. అలాగే పేపర్ మిల్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా గత 5 సంవత్సరాలు పాత గవర్నమెంట్లో 5 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వకుండా ఉండిపోతే మా ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత కొత్తగా ఒక అగ్రిమెంట్ చేయడం, అగ్రిమెంట్ చేయించడమే కాకుండా 90 రోజులు పరంపర వాళ్ళు దీక్ష చేస్తే వాళ్ళని తీసేయడానికి రైట్ ఉన్నా సరే పేపర్ మిల్లలతో వాళ్ళతో దెబ్బలాడి వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన హక్కుల ప్రకారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దెబ్బలాడారు, వాళ్ళ తప్పేమీ లేదని చెప్పేసి అని మాట్లాడి వాళ్ళ ఉద్యోగాలు ఉండేలా చూడడము. అలాగే వాళ్ళకి ఏదైతే అందరూ కలిపి మాట్లాడుతున్నారో అన్ని విషయాలని అన్ని యూనియన్లు వాళ్ళందరూ వీళ్ళకి ఓటు హక్కు ఇవ్వక్కర్లేదు వీళ్ళకి అని అన్నా సరే వీళ్ళకి ఓటు హక్కు కల్పించి 110 మంది పరంపర ఉద్యోగస్తులకు కూడా ఓటు హక్కును కూడా కల్పించి మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఎలక్షన్ కూడా పెట్టించడం జరిగింది. ఈ ఘనత అంతా కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారిదే. ఇవాళ ఈ ఎలక్షన్లో కూడా మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి టీఎన్టీసీ వన్ సైడ్గా 400 పైసలుగా ఓట్ల మెజార్టీతో నెగ్గుతామని చెప్పేసి ఘంటాపదంగా చెబుతున్నాము. అంటే మేమందరం కూడా పూర్వం 5 సంవత్సరాలు అంతకుముందు కూడా ఎలక్షన్ లేకుండా ఉండడంతో పూర్వం వైభవం రావాలి, పేపర్ మిల్లుకి వర్కర్స్ అంటే యాజమాన్యానికి గౌరవం ఉండాలి అనే విషయం మీద మేమందరం చూసి పాతరప్పుడు కూడా చూసాం కాబట్టి పూర్వ వైభవం తీసుకురావాలి, మళ్ళీ పేపర్ మిల్లుకి ఉద్యోగస్తులు అంటే గౌరవం ఉండాలి యాజమాన్యానికని మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని మేము ఎవరైతే ఈ ఉద్యోగస్తులకి సేవలు చేస్తూ ఉన్నామో అంటే మా వార్డుల్లో మేమందరం కూడా వీళ్ళందరినీ కూడగట్టుకుని పక్కాగా వన్ సైడ్గా నెగ్గించండి, మళ్ళీ పూర్వవైపుని తీసుకొద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము. అలాగే వీళ్ళందరూ కూడా ఒప్పుకుని తప్పకుండా అన్నయ్య గారు కంపల్సరీ ఏ చిన్న పని వచ్చినా పార్టీ పరంగా ఉండి కార్పొరేట్లో ఉండి మీరందరూ అన్నీ చేసి పెడుతున్నారు. ఇప్పుడు తప్పకుండా మా గౌరవం కోసం మీరు పోరాడుతున్నారు. కంపల్సరీ మంచి మెజార్టీతో మేము వన్ సైడ్గా నెగ్గించుకుంటాము. అలాగే మంచి అగ్రిమెంట్ కూడా చేయించుకోవాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. తప్పకుండా మేము ఏదైతే రాత్రి ఎమ్మెల్యే గారు మన మీటింగ్ వచ్చి ఏదైతే చెప్పారో తొందరలోనే 3 నెలల లోపల మళ్ళీ కొత్త అగ్రిమెంట్ చేసుకుని మంచి గౌరవం మంచి భవిష్యత్తుని మేము కల్పిస్తానని ఆయన అన్నారు. ఆ మాట మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. మేము చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పూర్వం మేము కార్పొరేటర్లుగా కానీ నాయకులుగా కానీ రోజుకి 2-3 గంటలు కష్టపడితే ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీకి కానీ ప్రజలకు కానీ రోజుకి 10 గంటలు మాతో పనిచేస్తున్నారు. అలాగే ఆయనే ఫోన్లు చేసి ఏంటి ఎక్కడ ఎలాగున్నా ఏం చేయాలనేది అడుగుతూ ఉంటారు. మేము అడగక్కర్లేదు, అంతలా ఉంటుంది. రాత్రి అదే మన జనరల్ బాడీలో ఎమ్మెల్యే చెప్పారు, ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో అన్నీ నేను పూర్తి చేస్తానని. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకుంటున్నారు, ఇవాళ కూడా తెలుసుకున్నారు. అందరూ కూడా వన్ సైడ్గా మా టీఎన్టీసీని నెగ్గిస్తారనే నమ్మకం ఘంటాపదంగా మేము చెప్తున్నాం. జై గంట వేయాలి, జై గంట, జై టీఎన్టీసీ, జై జై ఆదిరెడ్డి, జై జై ఆదిరెడ్డి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వేయాలి వేయాలి. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు, అదేవిధంగా కార్మికులందరికీ నమస్కారాలు. నేను టీఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేము పేపర్ మిల్లో స్టాక్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఇప్పుడు పేపర్ మిల్ ఎలక్షన్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ మిల్ ఎలక్షన్లో అనేది కార్మికులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ పేపర్ మిల్ ఎలక్షన్లో గత 9 సంవత్సరాలుగా ఇవి జరగకుండా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దీన్ని ఆమోదం చేసి ఈ ఎలక్షన్ అనేది తేదీ ఖరారు చేసింది. రేపు అనగా 29వ తారీఖున ఈ ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కావున టీఎన్టీసీ తరఫున కార్మికులకు ఒక అభ్యర్థన చేస్తున్నాము. ఎవరైతే గుర్తింపు యూనియన్గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దాకా ఎన్ని తప్పిదాలు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చట్టాలను గౌరవించి వాటిని ఉల్లంఘన చేసి అన్నీ కూడా వాళ్ళు వ్యర్థంగా చేసి ఉన్నారు. ఇప్పుడు యువత వచ్చింది. ఈ యువతకి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాము. చట్టాల మీద అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా కార్మికులకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. నిన్న మా మీటింగ్ జరిగి ఉన్నది. మన గౌరవ అధ్యక్షులు టీఎన్టీసీ గౌరవ అధ్యక్షులు ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చేశారు. ఆయన ఇచ్చేసి 3 నెలలో కేవలం 3 నెలల్లోనే అగ్రిమెంట్ చేస్తానని కార్మికులందరికీ భరోసా ఇచ్చి కల్పించారు. కాబట్టి మీకు మంచి జరగాలి అంటే కనుక టీఎన్టీసీ యూనియన్కి గంట గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గంట గుర్తుని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై గంట, జై గంట, జై గంట, జై గంట.